నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరితిడత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు ధర్నా చౌక్ వద్ద కలకత్తా ఘటనకు నిరసనగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కర్నూలు మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులకు ఆమె సంఘీభావం ప్రకటించారు. కలకత్తా నగరంలో మహిళా వైద్యురాలి హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ నగరంలోని ధర్నా చౌక్ వద్ద కర్నూలు మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షలకు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరితిడత వెంకటరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న వైద్య విద్యార్థినిపై సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యాచారం, హత్య చేయటం శోచనీయమని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. వైద్యులను కనిపించే దైవాలుగా భావిస్తారని, అలాంటి వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేయటం క్షమించరాని నేరమని అన్నారు. కలకత్తా ఘటనకు నిరసనగా కర్నూలు మెడికల్ కళాశాల విద్యార్థులు గత వారం రోజులుగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయని అన్నారు. కలకత్తా సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించడం ద్వారా బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. భావిస్తా ఉంటాం. అటువంటిది ఈ రోజు మన సభ్య సమాజమే తలదించుకునేలా ఈ సంఘటనలు జరుగుతా ఉన్నాయి. ఎక్కడో ఒక చోట ఈ చిన్న పిల్లలపై, అంటే మంత్స్ బేబీని కూడా వదిలిపెట్టకుండా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయంటే మనము ఎక్కడ ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో దీన్ని బట్టి అర్థమైతా ఉంది. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడుల నిరోధానికి మరింత కఠినమైన చట్టాలను రూపొందించాలని జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు చింతా సురేష్ బాబు కోరారు. ఈ మేరకు కలకత్తా ఘటనకు నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. కలకత్తాలో ఈ నెల 9వ తేదీ జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్యను తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుండి కలెక్టరేట్ వరకు కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కెజి గోవిందరెడ్డి, జనసేన పార్టీ నాయకుడు పిబివి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దైవ సమానులు అయినటువంటి వైద్యులను, వైద్య విద్యార్థులు మహిళలపై అత్యాచారాలు చేస్తున్నటువంటి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మంజునాథ్, సుధాకర్, బజారి, షబ్బీర్, సుమలత, సతీష్, భాస్కర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అత్యాచారం, హత్య సంఘటనలు దేశాన్ని మొత్తం కుదిపేస్తున్న తరుణంలో రోజుకొక వార్త. ముందు ఆత్మహత్య చేసుకుందని, తర్వాత హత్య చేశారని, తర్వాత సామూహిక అత్యాచారాన్ని రకరకాలుగా ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు మేమందరం జనసేన తరపు నుంచి పోరాటం చేస్తున్నాము. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ప్రతి అమ్మాయి స్వేచ్ఛగా తిరగాలన్నా, తన ఉద్యోగం చేయాలన్నా, ఏదైనా సరే ఒక అమ్మాయి బయటకు వస్తేనే కాబట్టి మిగతా అమ్మాయిలకు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి మా కోసం ఈ విద్యార్థిని కూడా వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైనా సరే ఇలాంటి నేరాలు పాల్పడాలనుకున్నా కూడా ప్రతి ఒక్కరికి వణుకు పుట్టేలాగా గవర్నమెంట్ ఖచ్చితంగా చర్య తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున, వీర మహిళగా పవన్ కళ్యాణ్ తరఫున మేము కూడా ధర్నా చేయడానికి ముందుకు వచ్చాం. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హత్య చాలా మిస్టరీగా ఉన్నప్పటికీ దోషులను పట్టుకునేటువంటిది పెద్ద సమస్య కాదు. ఆ ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకోవాలి. ఖచ్చితంగా దోషులు ఎవరో అందరికీ తెలుసు. అక్కడ ఏమీ 100 మంది చేసినటువంటిది కాదు. ఆ వ్యక్తి యొక్క సమాచారం సంపూర్ణంగా అందరికీ తెలిసినప్పటికీ దాస్తున్నటువంటి వైరం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. సిబిఐ వెంటనే చర్యలు తీసుకొని దానికి తగినటువంటి న్యాయం చేసి, ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ దిశ దశ ఎన్ని చట్టాలు వచ్చినా స్త్రీల మాన ప్రాణాలకు మాత్రము కరువు అవుతూ ఉంది. వీటిని ఖచ్చితంగా నిరోధించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము కోరుతున్నాం. 43వ వార్డు పరిధిలోని ఇందిరాగాంధీ నగర్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గత 45 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను తమ పూర్వీకుల నుంచి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలోని 43వ వార్డు పరిధిలో ఉన్న ఇందిరాగాంధీ నగర్లో తెలుగు బేస్తా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తలపై బోనాలు ధరించి ఊరేగింపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో
రాము, శ్రీనివాసులు, డిసి శంకర్, ఎద్దుల వెంకటేశ్వర్లు, భాస్కర్, నరేంద్ర, సీను, ఎల్లాకృష్ణ, లక్ష్మణ్, రాముడు, శ్రీనివాసులు, నాగర్ కర్నూల్ బాబు, రవికుమార్, సత్యం, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాల పండుగ నేపథ్యంలో ఇందిరాగాంధీ నగర్లో సందడి వాతావరణం కనిపించింది. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ గత 45 సంవత్సరాలుగా ఇందిరాగాంధీ నగర్లో తాము కలిసికట్టుగా బోనాల పండుగను నిర్వహిస్తున్నామని చెప్పారు. పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో బంధుమిత్రులు, స్నేహితులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. గత మా తాతల కాలం నుంచి దగ్గర ఒక 45 సంవత్సరాల నుంచి ఈ బోనాల పండుగ ప్రతి శ్రావణ మాసంలో లాస్ట్ 2వ వారంలో మేము ఇది జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారు. పిల్లలతో, తల్లులతో అందరూ ప్రతి ఒక్కరు కలిసికట్టుగా నిష్ట నియమాలతో బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రతి ఒక్కటి మాకు జరగాలని చెప్పి, మనకొకటి ఏమనుకుంటే జరగాలని చెప్పి ప్రతి ఒక్కటి మనస్ఫూర్తిగా అనుకొని ఈ పండుగని జరుపుకోవడం. మా గంగాపుత్రులందరూ కలిపి బోనాల మహోత్సవం నిర్వహించుకుంటున్నారు. దాదాపు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కాకుండా మా నాయనలు తాతల కాలం నుంచి కూడా ఈ గంగాపుత్ర సంఘం వాళ్ళు మన అన్నదమ్ముల మాదిరి కలిసిమెలిసి కూడా ఇంతటి పండుగని ఇంత గొప్పగా జరుపుకోవడం మా కర్నూలు నియోజకవర్గంలోనే మన గేరికి ఒక గొప్ప ఆకర్షణగా నిలుస్తుంది. ఈ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాం. ఏ ఇబ్బందులు లేకుండా అందరు సహాయ సహకారాలతో వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఈ పండుగ ఎంతో గొప్పగా చేసుకుంటున్నారు. ఇలాంటి కళాకృతులు ఇంకా ఎన్నెన్నో చేయాలని వాళ్ళకు ప్రోత్సాహం అందిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ ఈ బోనాల పండుగ సందర్భంగా వాళ్ళు అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే మహిళలను గౌరవించడం నేర్పాలని ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ జ్యోతిర్మయి అన్నారు. ఈ మేరకు కలకత్తాలో వైద్యురాలి హత్యకు నిరసనగా మానవతా మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాండిల్ లైటింగ్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య సంఘటనను నిరసిస్తూ మానవతా మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ జ్యోతిర్మయి, ప్రముఖ వైద్యులు డాక్టర్ బ్రహ్మారెడ్డి, మానవతా జిల్లా కన్వీనర్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా వైద్యురాలిపై అత్యాచారం జరిగిందని తెలిపారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మహిళలపై దాడులు జరగకుండా చట్టాలను మరింత కఠినతరం చేయాలని వారు కోరారు. మహిళలపై దాడులు చేయాలంటేనే భయపడే విధంగా చట్టాలు ఉండాలని వారు సూచించారు. గౌరవిస్తారనేటువంటి ఒక నినాదం ఉంది. అయితే ఈరోజు కలకత్తా జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైనటువంటి సంఘటన. ఏదైతే ఈ వైద్య విద్యార్థిని అయితే ఎవరైతే చంపారో వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము వారిని భారతదేశ ప్రధానమంత్రి గారిని మేము విన్నవించుకుంటున్నాము. జరిగినప్పుడు మనం గొంతెత్తడం కాదండి, ఇవి జరగకుండా ఉండాలి అంటే మగపిల్లాన్ని ఎలా పెంచాలని ప్రతి తల్లిదండ్రులకి ఒక అవగాహన ఉండాలి. టెక్స్ట్ బుక్ల్లో కూడా దాని బ్యాక్ సైడ్ అంటరానితనం నేరం ఎలాగో ఆడపిల్లని ఇలా చేయడం నేరం ఏ సెక్షన్లో వస్తాయి అనేది చిన్నప్పటి నుంచే పిల్లల బ్రెయిన్లో కనెక్ట్ చేయాలి. మోరల్ ఎడ్యుకేషన్ ఉండాలి. అప్పుడే దీనికి కంప్లీట్గా మూలం నుంచి పరిష్కారం దొరుకుతుంది. సమాజంలో నేరాలకు కారణభూతమవుతున్న మత్తు, మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వాలు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి అన్నారు. ఈ మేరకు కలకత్తాలో మహిళా వైద్యురాలి హత్యకు నిరసనగా పద్మచంద్ర కాలేజీ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాండిల్ లైటింగ్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలి అత్యాచారం, హత్య సంఘటనకు నిరసనగా నగరంలో పద్మచంద్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేజీ గోవిందరెడ్డితో పాటు నర్సింగ్ కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా వైద్యురాలిపై కొంతమంది దుండగులు అత్యాచారం, హత్య చేయటం శోచనీయమని చెప్పారు.
ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని తెలియజేశారు. దేశంలో విచ్చలవిడిగా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు లభిస్తున్నాయని, వాటిని నిలువరించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో అత్యధిక శాతం నేరాలు మత్తు పదార్థాల ప్రభావంతోనే జరుగుతున్నాయని వివరించారు. అలాగే చైనాలో మాదిరి మన దేశంలో కూడా నీలి చిత్రాలను నిషేధించాలని ఆయన సూచించారు. మహిళలపై దాడులను నిలువరించేందుకు వీలుగా మరింత కఠినమైన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. దీనికంతా కారణమైన బెంగాల్ గవర్నమెంట్ యొక్క చేతకానితనాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ని బర్తరఫ్ చేయాలి. అదే కాకుండా ఈ దేశంలో డ్రగ్స్ అనేది దీనికంతా కారణం డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా దొరకడమే. భారతదేశము ఈ గ్లోబలైజేషన్ తర్వాత 30 ఏళ్ళ నుంచి మొత్తం ఈ డ్రగ్స్ అనేది మొత్తం ప్రతి దేశంలో ఉన్న ప్రతి నగరంలోకి వచ్చేసినాయి. కొకైన్ కానీ, హెరాయిన్ కానీ, బంగ్ కానీ, మిగతా అన్ని డ్రగ్స్ కానీ విచ్చలవిడిగా ఆల్కహాల్ దొరకడం, సారాయి దొరకడం, దానికి రేషనింగ్ లేకపోవడం, ఇవన్నీ ఒక కారణం. పాకిస్తాన్ మన దేశంలోకి చాలా డ్రగ్స్ని పంపిస్తోంది. పంజాబ్ నుంచి, మణిపూర్ నుంచి, ఇతర నార్త్ ఈస్ట్ కంట్రీస్ నుంచి. దీనికంతా మనం అప్రమత్తంగా ఉండాలి. మనం ఏదో చాలా డెవలప్ అయినామని అనుకుంటే సరిపోదు. పాకిస్తాన్ మన మీద ఉన్న ద్వేషంతో ఇది చేస్తున్న ఒక ప్రక్రియని మనం గుర్తించలేకపోతే మనం ఓడిపోతామన్న విషయం మళ్ళీ చెప్తున్నాను. సో ఇదే కాకుండా ఈ నీలి చిత్రాలని కూడా అరికట్టాలి. చైనాలో నీలి చిత్రాలు లేవు, బ్లూ ఫిలిమ్స్ లేవు, సౌదీ అరేబియాలో కూడా లేదు. అదేవిధంగా భారతదేశంలో కూడా లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. డబ్బులు రెట్టింపు చేస్తామని మోసాలకు పాల్పడుతున్న సుబ్బారాయుడు అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 18,20,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ నాగరాజు తెలిపారు. ఈ మేరకు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. డబ్బులు రెట్టింపు చేస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తిని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు నగరంలోని భాస్కర్ నగర్కు చెందిన సయ్యద్ మహమ్మద్కి ప్రకాశం జిల్లాకు చెందిన సుబ్బారాయుడు అనే వ్యక్తి నిర్మాణ రంగ వ్యాపారంలో పరిచయం ఏర్పడింది. మహమ్మద్కు సుబ్బారాయుడు డబ్బును కెమికల్లో వేస్తే రెట్టింపు అవుతాయని చెప్పగా మహమ్మద్ 5,000 రూపాయలు ఇవ్వగా సుబ్బారాయుడు 10,000 రూపాయలు తిరిగి ఇచ్చాడు. దీనిని నమ్మిన సయ్యద్ మహమ్మద్ 19,50,000 రూపాయలను సుబ్బారాయుడుకు ఇవ్వగా సుబ్బారాయుడు మోసం చేసి ఆ డబ్బుతో పరారయ్యాడు. ఈ విషయంపై మహమ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడైన సుబ్బారాయుడును అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 18,20,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ నాగరాజరావు తెలిపారు. ఎస్సీల వర్గీకరణ ప్రక్రియను ఎంతమాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని మాలల చైర్మన్ యాట ఓబులేస్ అన్నారు. ఈ మేరకు ఎస్సీల వర్గీకరణకు నిరసనగా దేశవ్యాప్తంగా చేస్తున్న బంద్లో భాగంగా కర్నూలు నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో మాలల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మాలల జేఏసీ ఆధ్వర్యంలో భారత్ బంద్కు పిలుపునిచ్చారు. భారత్ బంద్లో భాగంగా మాలల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులోని సి క్యాంపు కూడలిలో రాస్తారోకో చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి 2/3 మెజారిటీతో బిల్లును పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదం చేయాలని, ఆ విధంగా కాకుండా సుప్రీంకోర్టు వర్గీకరణ చేసినట్లు ఎలా తీర్పు ఇస్తారని వారు తెలిపారు. ఎస్సీల కులగణన చేసి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని మాలల జేఏసీ చైర్మన్ ఓబులేషు కోరారు. ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ చేశారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకు చూస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మాలల జేఏసీ వైస్ చైర్మన్ యాట ఓబులేషు, వైస్ చైర్మన్ నాగరాజు, రాజ్ కుమార్, బంగే సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇండియాలో భారత్ బంద్ పిలుపు మేరకు కర్నూలు జిల్లా నందు కూడా మరి మాల సంఘాలు, దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలులో ఈ యొక్క రాస్తారోకో చేయడం జరిగింది. ముఖ్యంగా బంధు పిలుపు ఏంటంటే వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేంత రైట్స్ సుప్రీంకోర్టుకు లేవు. పార్లమెంటులో 2/3% ప్రకారము మెజార్టీ ఉన్న తర్వాతనే పార్లమెంట్ ఆమోదం, రాష్ట్రపతి గారి ఆమోదం తర్వాతనే వర్గీకరణ చేసే హక్కు ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పుకు ఎలాంటి రైట్స్ లేవని మేము దీన్ని ఖండిస్తున్నాం. అలాగే ఇండియాలో ఎస్సీలు కులగణ జరగాలి. ఎస్సీల మీద కులగణ జరిగిన తర్వాత జనాభా నిష్పత్తి ప్రకారము ఇండియాలో ఎస్సీలకు 22 నుంచి 23% రిజర్వేషన్ పెంచిన తర్వాత ఆ తర్వాత మీరు ఏం చేసినా కూడా
మేము దానికి సానుకూలం ఇస్తాం. అది ఎట్లా, ఎవరికి ఎస్సీలకు అన్యాయం చేయకుండా చేసే విధంగా చేయాలి. అలాగే క్రిమిలేయర్ తీసుకొచ్చారు. క్రిమిలేయర్ల వలన కూడా అనేక మంది సామాన్యులకు, కింది స్థాయి ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు కులాల మధ్య చిచ్చు పెట్టి మీరు కొట్లాడుకోండి అని చెప్పి మీరు చేసే కుట్రపూరిత ఆలోచనలు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అతి పెద్ద ఉపకులం ఏందయ్య అంటే మాల కులము. ఈ కులం తలుచుకుంటే నీ ప్రభుత్వాన్ని కూల్చేసే శక్తి ఉంది. ఈ కులానికి నువ్వు ఎదురొస్తున్నావు. మీరు చేసే ప్రయత్నాలు మానుకొని కులానికి ముందు కులగణ చేసి రిజర్వేషన్ శాతాన్ని పెంచి ఆ తర్వాత మీరు ఏదైనా చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీంట్లో కొన్ని బహుజన పార్టీలు, బహుజన సంఘాలు ఏకతాటిగా వచ్చి రాష్ట్ర బంధు పిలుపు మేరకు ఈరోజు కర్నూలు నగరంలో నడిబొడ్డున ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా ఈ తీర్పు ఉంది, దీన్ని విరమించుకోవాలి. గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టును పునఃసమీక్షించుకోవాలి. 2004లో ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని కొట్టివేసిందో దాన్ని పునఃసమీక్షించుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.